కర్ణాటకలో 6,000 కోట్ల ఎక్సైజ్ స్కామ్. సిఎల్ఎల్స్ లైసెన్సుల జారీకి పెద్ద ఎత్తున లంచాలు. ఎక్సైజ్ మంత్రి అధికారులే ప్రధాన సూత్రధారులు. కాంగ్రెస్ సర్కార్పై వ్యాపారుల సంచలన ఆరోపణ. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలను ప్రత్యక్షంగా పరోక్షంగా పాలిస్తున్నది. కానీ ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల కంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గత 2 సంవత్సరాల క్రితం కర్ణాటకలో అధికారంకి వచ్చింది. మన దగ్గర కూడా 2 సంవత్సరాలు అధికారంకి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చుట్టూ విపరీతమైన స్కాములు చుట్టుకున్నాయి. అది ఈ రాష్ట్రము, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం. ఎప్పుడు స్కామ్ల చుట్టే తిరుగుతుంది. మన దగ్గర హిల్ట్ స్కామ్ అని, లేకపోతే మొన్న వచ్చిన బొగ్గు స్కామ్ అని, లేకపోతే హెచ్సియు స్కామ్ అని, ఇట్లా రకరకాలే మన దగ్గర స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదే కర్ణాటకలో ఎక్సైజ్ స్కామ్ అట, మద్యం స్కామ్ జరిగిందట. 6,000 కోట్ల మద్యం స్కామ్ జరిగిందట. ఈ కాంగ్రెస్ అంటేనే మామూలుగా స్కాముల పార్టీ, అవినీతి పార్టీ, అక్రమాల పార్టీ, గుండాల పార్టీ అని ఒక పేరు ఉన్నది. ఆ పేరును సార్థకతం చేసుకున్నట్లుగా వీళ్ళ పాలన నడుస్తుంది. మొత్తానికి కర్ణాటకలో 6,000 కోట్ల ఎక్సైజ్ స్కామ్ జరిగింది. ఎక్సైజ్ మంత్రి అధికారులే ప్రధాన సూత్రధారులట. ఈ సర్కారు మీద వ్యాపారులు ఆరోపణలు చేసింది.